నమస్కారం. మీ టీవీ ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఉష. వేసవి ఎండలను మించి వేడి రగులుతున్న ఎన్నికల సమరంలో మనం ఇప్పుడు ప్రముఖ సమాజ సేవకురాలు దిశ ఫౌండేషన్ అధ్యక్షురాలు అయిన శ్రీమతి సుబ్బాయమ్మ గారి వద్ద ఉన్నాము. రాబోయే ఎన్నికల్లో వారి మద్దతు ఎవరికిస్తారో ఎందువలనో వారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం మేడం. నమస్కారం అమ్మ. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థులుగా వైసీపీ తరపున శ్రీ కిలారి రోషయ్య గారు, టీడీపీ కూటమి తరపున డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో మీ మద్దతు ఎవరి వైపు, ఎందువలన? ఒక సామాజిక సేవకురాలుగా సమాజానికి ఎవరు మేలు చేయగలరు, ఎవరైతే అందరి మన్ననలు పొందగలరు అనే ఉద్దేశంతో మరి పార్లమెంటు సభ్యుడంటే 7 నియోజకవర్గాలకి కూడా సమాధానం చెప్పే విధంగా ఉండాలి. మరి అలాంటి వ్యక్తి, అలాంటి లక్షణాలు రోసయ్య గారిలో ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఆయనకు మద్దతు ఇవ్వటానికి కారణాలు ఏంటంటే, ఆయన మిర్చి యార్డు చైర్మన్గా చేసి మరి ఎన్నో మన్ననలు పొందారు. మరి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు. మరి వాళ్ళ మామగారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఉమ్మడి రాష్ట్రాలకి మంత్రిగా చేశారు. వారి అనుభవం ఉంది. తర్వాత పొన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేశారు. ఆ కార్యక్రమాలు మీరు చూడాలన్నా కూడా మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారని. మరి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి, మరి సమాజ వృద్ధి కోరుకున్న వ్యక్తికి మద్దతుగా నా అనుభవంలో అలాంటి వ్యక్తులకు మద్దతు ఇస్తే మరి న్యాయం చేయగలరనే ఉద్దేశంతో నేను కిలారి రోసయ్య గారికి మద్దతు ఇవ్వదలుచుకున్నాను. ఈయన్ని పార్లమెంట్ అభ్యర్థిగా పంపించినందుకు ముందుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కీలక నిర్ణయం తీసుకొని ఈయనైతేనే న్యాయం చేయగలడు అనే ఉద్దేశంతో ఇక్కడికి పంపించారు. తెలుగుదేశం కూటమి తరఫున చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆ పార్టీ టికెట్ ఇచ్చారు. సముచితమే, ఆయన కూడా విద్యావేత్తే. కానీ దురదృష్టి ఆలోచిస్తే మరి లాస్ట్ టైము నరసరావుపేట టికెట్ ఇస్తారని చెప్తే ఆయన కొన్ని సామాజిక కార్యక్రమాలు చేశారు, తప్పన్నాం. ఆయన వాటర్ ట్యాంకులు తోలారు అన్నీ. ఇంకా టికెట్ ఇవ్వలేదని తెలిసి వెంటనే మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు. నిజమైన సామాజికవేత్త అయితే అక్కడే ఉండి మరి టికెట్ ఇచ్చినా ఈకపోయినా కూడా నేను సమాజ సేవ చేస్తానని చెప్పి ఆయన నిలబడాలి. ఇంకా ఇక్కడ చూస్తే పార్లమెంట్ అభ్యర్థిగా 2 సార్లు కూడా మరి గుంటూరు పార్లమెంటుకి గల్లా జయదేవ్ గారు గెలుపొందారు. అది సహజం, గెలుపు ఓటములు అనేది సహజం. కానీ గెలుపొందిన వ్యక్తి ఎప్పుడైనా కూడా మరి పార్టీలకు అతీతంగా పనిచేసిన వాడే నిజమైనటువంటి రాజకీయవేత్త. ఆయన ఎప్పుడూ కూడా ఇంత మట్టుకు జనానికి కనిపించడం కానీ, ఇంకా నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇక్కడ 10 సంవత్సరాలు ఆయన్ని చూసినా నేను కూడా ఆయన చూడలేదండి. ఏదైనా ఎవరైనా అభ్యర్థిత్వానికి పోయినా ఏదైనా ఇచ్చినా కూడా అవి బుట్ట దాకలే కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మరి ఎంపీ ఫండ్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి, ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. అది నిదర్శనం ఇక్కడ శ్యామలానగర్ రైల్వే గేట్ ఉందండి, అది అండర్ బ్రిడ్జ్ చేయాలని ఎప్పటి నుంచో పెట్టాం. మరి నిజంగా ఆయన గెలిచారు కదా 2 సార్లు, మరి అది చెయ్యాలి కదా. ఇప్పుడు ఏ పార్టీ అయినా గెలిచిన తర్వాత మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేసిన వాడే నిజమైన రాజకీయవేత్త. అలాంటి రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన పార్టీలకు అతీతంగా ఇస్తున్నాడు, అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి రోసయ్య గారని నేను చెప్పగలను. ఎలాగంటే విశ్లేషిస్తున్నాను, ఆయన ఎప్పుడు పోయినా కూడా, అర్ధరాత్రి పోయినా కూడా తలుపు తడితే నేనున్నానంటూ వచ్చేటువంటి వ్యక్తి. తర్వాత పొన్నూరు అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలిసినటువంటి విషయమే, వారి కుటుంబ చరిత్ర తెలిసినటువంటి విషయమే. మరి అలాంటప్పుడు మరి సమయోచితంగా మరి ఓటరు మహాశైలందరూ విఘ్నతతోటి ఎవరైతే మనకు న్యాయం చేకూర్చగలరు, ఎవరైతే మనకి అనేక పనులు చేసి పెట్టగలరని ఉద్దేశించి మరి మీరు ఓటుతోటి ఎవరైతే, ఏ వ్యక్తి అయితే అర్హుడు అని చెప్పి మీరు ఆలోచించాలని ఓటర్ మహాశైలికి నేను చెప్తా ఉన్నాను. నా మద్దతు అయితే మాత్రం పూర్తిగా కిలారి రోసయ్య గారైతే మనకందరికి న్యాయం చేయగలరు.
ఆయన ఎంతో పలకరిస్తే వెంటనే స్పందించి ఫోన్ చేసినా కూడా ఆయన ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఫోన్ రిసీవ్ చేసుకుంటున్నారు. అది మెయిన్ పని, అది తర్వాత సంగతి. వెంటనే మొన్న మేము పోయామండి ఆఫీస్కి పోతే వెంటనే అమ్మ రండి అన్నారు. నాకు నామినేషన్కి రండి అన్నారు. మరి మీరందరూ నాకు మద్దతు ఇవ్వాలమ్మా, మీరు లేనిదే నేను లేను అని అన్నారు. మరి ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బు పెడితేనే గెలవగలమైన ఉద్దేశంతో డబ్బున్న వ్యక్తుల్ని కూటమి దించుతూ ఉంది. డబ్బుతో ఏ పనులు కావండి, కొంతవరకే ప్రభావితం అవుతారు జనం, అంతేగాని మొత్తం డబ్బుతోనే గెలుస్తామనేది అది అసలు అనే మాట కాదు. డబ్బుతో గెలిచిన వాళ్ళు మరి ఆయన గల్లా జయదేవ్ గారు గెలిచి ఏం పనులు చేశారండి? డబ్బుతో గెలిచిన వాళ్ళు ఎప్పుడైనా ఆ సంపాదన మనం పెట్టిన దాన్ని ఎలా సంపాదించాలనే దృష్టితోనే పనిచేస్తారు, కానీ సేవ చేయాలనే దృష్టితోటి పని చేయరు. అది నిరాటంకంగా నేను చెప్పగలను. వ్యాపార దృష్టితో వచ్చిన వాళ్ళు వ్యాపార దృష్టితోనే ఉంటారు. ఆయన వ్యాపార దృష్టితోనే వచ్చాడు, టికెట్ లేదని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఈయన పోయినసారి పార్లమెంటుకి రోసయ్య గారిని పార్లమెంటు టికెట్ అన్నారు. కాదయ్యా నువ్వు పొన్నూరుకి వెళ్ళన్నారు, అక్కడ పోయాడు, ఆయన గెలిచారు. తర్వాత మళ్ళీ పార్లమెంటుకి రాన్నారు. చాలామంది ఆయన్ని ఇచ్చేశారు. అమ్మో మరి పెమసాంచారు, ఏమి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పొమ్మన్నారు, నాకు ప్రజల అభిమానం ఉంది, ఆ అభిమానంతోనే నేను గెలుచుకొని వస్తానని చెప్పి ఛాలెంజ్గా ఆయన సీట్ అసలు ఆ ధైర్యానికే మేము అందరికీ హ్యాట్సప్ చెప్తున్నాం అన్నమాట. కాబట్టి మేము ఈ నెల రోజులు కూడా మహిళలందరం కూడా కిలారి రోసయ్య గారిని పార్లమెంట్ అభ్యర్థిగా, మరి రజనీ గారిని మరి అసెంబ్లీ అభ్యర్థిగా మరి గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇవ్వాలని అందరం ఒక ఆలోచనకు వచ్చామమ్మా. దీంట్లో తిరుగులేదు. ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా రోసయ్య గారు, మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రజనమ్మ గారు గెలుస్తారని మేమందరం కూడా భావించి సైనికులాగా పనిచేసి వాళ్ళ యొక్క విజయానికి మేము పాటుపడతామని కోరుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిపై రాయితో దాడి జరిగింది, దీనిపై మీ అభిప్రాయం? అమ్మా, గెలుపు ఓటములు అనేది సహజం. అసలు దాడి చేయటం అనేది హేయమైన చర్య. ఒక ముఖ్యమంత్రిపై మరి నీ సత్తా ఉంటే ఓట్ల ద్వారా చూసుకో, లేకపోతే ప్రజల అభిమానం సంపాదించుకో. కానీ రాళ్లపై దాడి చేసి ఓట్లు సంపాదించుకోవాలి, మనిషిని చంపాలనే ఉద్దేశం చేయటం అనేది అసలు తీవ్రంగా నేను ఖండిస్తున్నానమ్మా. ఒక రాజకీయవేత్తగా అవతల అనుభవం ఉన్న వ్యక్తులు, అది 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. మళ్ళీ బీజేపీ వాళ్ళు అక్కడ సెంట్రల్లో ప్రధానమంత్రిగా చేశారు. మరి ఇప్పుడు పవన్ కూడా ఆయన కూడా వస్తున్నాడు. మరి వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు సహజంగా ఏంటంటే ఆపోజిట్ వాళ్ళే చేశారంటారు. మరలా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయననే విసిరేసుకున్నాడు, మరి సానుభూతి కోసం అంటున్నారు. మీరు కూడా రాయి విసిరేసుకోండి, మరి సానుభూతి కోసం ఓట్ల కోసం ఆయన రాయి విసిరేపించుకున్నట్టయితే మీరు కూడా ఒక రాయి విసిరేపించుకోండి, మీకు కూడా సానుభూతి వచ్చిందిగా, మీకు కూడా ఓట్లు వస్తాయా. ఇది ప్రజాస్వామ్యంలో అసలు సిగ్గుపడాల్సినటువంటి విషయము. నువ్వు తేల్చుకో, నీ దమ్ముంటే తేల్చుకో, నువ్వు మా ఓట్ల ద్వారా తేల్చుకో, డబ్బు ద్వారా తేల్చుకో, ఏ రకంగా అయినా తేల్చుకో, నువ్వు గెలుపొందు. కానీ ఇలా దాడి చేయటం అనేది నీ మీద వాళ్ళు చేసి వాళ్ళు నీ మీద చేసి, ఇది అసలు ప్రజాస్వామ్యమా, లౌకిక రాజ్యాంగమేనా? చెప్పండి, మీరే ఆలోచించండి. ఇలాంటి చర్యలకు పాల్పడచ్చా ఎవరైనా? మరి పైగా ఇవన్నీ నాటకాలు అంటున్నారు. అది ఎట్లా నాటకం అమ్మా? ఎవరైనా కొట్టించుకుంటారా? ఎవరైనా ప్రాణాలు తీసుకోవటానికి సహాయపడతారు? మీరు కూడా తీసుకోండి, మరి సానుభూతి వచ్చింది గెలుచుకుంది అనుకుంటే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన దగ్గర నుంచి అసలు అందరికీ కూడా ఒక ఉక్రోషం వచ్చేసింది. ఒక వ్యక్తి మీద ఎంత మరి కచ్చ పెట్టుకొని అధికారం కోసం ప్రాకులాడుతున్నారంటే నిజంగా అసలు సిగ్గుచేటది, అసలు సిగ్గుచేటు. మీకు మీరు ఆలోచించండి. కాబట్టి ప్రజలారా, ఓటర్ మహాశైలారా, మీరు ఆలోచించండి. ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, జనంలో ఎవరు ఉంటున్నారు, ఈ జనాన్ని గురించి ఈ మన ఎల్లో మీడియా ఎంత ప్రచారం చేస్తుంది మీరు చూడండి, మీకు తెలిసిపోద్ది. మీ అంతరాత్మే మీకు సాక్ష్యం. మీరు ఈ దాడి జరగటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక్కడి నుంచి కూడా నేను ఈ రాజకీయ పార్టీలను కానీ వీళ్ళని కానీ అసలు సిగ్గుచేటు, ఇంకా వాళ్ళు ఇంకా తర్వాత ఇంకా అనేక పదాలు నేను వాడలేను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానమ్మా. రాబోయే ఎన్నికలు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న సమరం అని
జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో పదే పదే చెబుతున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థిస్తానమ్మా నేను. ఎందుకంటే నిజంగా జరుగుతుంది అదే. పేదల పార్టీ మొదటి నుంచి, కాంగ్రెస్ పార్టీ కూడా పేదల పార్టీ, ఇదేం పెత్తందారుల పార్టీ. ఇది పెట్టుబడిదారులను ప్రోత్సహించేదేమో తెలుగుదేశం పార్టీ, పేదలను ప్రోత్సహించేదేమో కాంగ్రెస్ పార్టీ అప్పటి రోజులు. అదే బాణీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన ఎంతసేపటికి మా మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళందరూ కూడా సముచితమైనటువంటి స్థానం ఇచ్చి మరి వాళ్ళని ఒక ఒక సీట్ ఇచ్చి వాళ్ళకి, ఇప్పుడు దానికి ఉదాహరణగా టిప్పర్ డ్రైవర్కి ఒక సీట్ ఇస్తే, అంటే పేదలకు కూడా రాజకీయాలకు అర్హులు, ఎమ్మెల్యేలుగా అర్హులు. బీసీలకి ఎన్ని స్థానాలు ఇచ్చారో చూడండి. మరి దాన్ని బట్టి మరి పేదలు, బీసీలకు డబ్బు ఉండదు, మరి ఎస్సీలకు డబ్బు ఉండదు, ఎస్టీలకు ఈయన ఎంత మాత్రం ఇచ్చాడండి. గత పార్టీలో కూడా, గత కాలంలో కూడా బీసీలకు ఎన్ని ఇచ్చారు? బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎప్పుడు ఇచ్చావు నువ్వు బీసీలకి? ఇప్పుడు ఎటు బీసీలు అని చెప్పి కొన్ని సీట్లు కేటాయించావు. మరి ఆయన చెప్పక ఏం చేస్తాడు? పేదలకు పెట్టుబడిదారులకు మధ్య జరిగే సమరమే ఇది, ఖచ్చితంగా నేను చెప్పగలను. కాబట్టి ఎప్పుడైనా కూడా బడుగు బలహీన వర్గాలే పై చేయిలో ఉంటాయి, కానీ వాళ్ళని ఎవరు కొనలేరు. కొన్నా కూడా అంతవరకే, వాళ్ళు అక్కడ పోయి వేసేది అటే. మీరు ఎన్ని చేసినా కూడా, అరే మనం పోతే పెట్టుబడిదారులు పెద్దవాళ్ళ దగ్గర పోతే మనల్ని పలకరించరా అని పేదవాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు అందరూ. ఇది మరి అది పార్టీ. ఆ సమరంలో ఎవరున్నారు? మరి అసలు వెనుకబడిన దేశం మంది, మన రాష్ట్రం ఇంకా వెనుకబడి ఉంది. రైతులు కానీ, మరి మహిళలు కానీ, డ్వాక్రా మహిళలు కానీ అందరూ వెనకబడినే ఉన్నారు. వాళ్ళందరినీ అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి ఇది పేదలకు సహాయం చేయడం కోసమే నేను మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ఖరాఖండిగా చెప్పగలను. దీన్ని బట్టి ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించండి, ఎవరికి ఏమి లబ్ధి పొందాము, ఎవరి వల్ల మనము మన పిల్లలు కానీ ఒక విద్యాదీవెన కానీ, మరి అమ్మఒడి కానీ, మరి డ్వాక్రా మహిళలకు ఇది వైఎస్ఆర్ ఆసరా కానీ చూడండి. ప్రతిదీ విశ్లేషణ చేసుకోండి. మనకి ఎంతవరకు ఈబీసీ మహిళలకి 45 సంవత్సరాలు నిండిన మహిళలకి డబ్బులు కాపు నేస్తాం. ఒకటేంటి, ప్రతి ఇల్లు కూడా లబ్ధి పొందింది. వాళ్ళందరూ పేదలే. మరి పేదల పార్టీగా ఏం పార్టీ అమ్మ ఇది? అందుకే ఆయన చెప్తున్నాడు, ఖచ్చితంగా ఇది పెట్టుబడిదారులకి మరి పేదలకి జరిగే సమరం ఇది. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి తీసుకొచ్చి డబ్బు ఉంది, డబ్బుతో మనం కొనగలం అంటున్నారు. ఎవరిని కొనుక్కుంటారు వీళ్ళు? డబ్బులు ఇస్తే ఒక లాస్ట్లో ఒక అతడు అన్నాడు, కుక్కకి బిస్కెట్లు వేస్తే ఎట్టొస్తాయో, డబ్బులు ఇస్తే ఓటర్స్ వస్తారన్నారు. దెబ్బకి తిరగబడి ఒరే మనం కుక్కలు అని చెప్పి ఓట్లేసి గెలిపించారు ఎమ్మెల్యేగా. అట్లా రావాలి, తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బులు పడేస్తాం గెలుస్తామనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ అది జరగని పని. ఓటర్లందరూ కూడా అందరూ విఘ్నతతోనే ఉన్నారు. మేము మాత్రం పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిద్దని భావిస్తూ మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరలా మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పొద్దున్నే లేచి మీ ఓటుని సద్వినియోగం చేసుకొని, చాలా దాడులు జరుగుతాయి, మీరు ఎదుర్కొనాలి. ముందుగానే చెబుతున్నారు, మేము అది చేస్తాము రిగ్గింగ్ చేస్తామని. అయ్యేయి మీరు భయపడబాకండి, ఎవరు భయపడద్దు. మీ ఓటును సద్వినియోగం చేసుకొని ఫ్యాన్ గుర్తుకే ఓటేసి ధర్మాన్ని గెలిపించండి. ధర్మాన్ని గెలిపించి మళ్ళీ మన పార్లమెంటు కిలారి రోసి గారిని, తర్వాత విడుదల రజనీ గారిని, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళని గెలిపించుకున్నట్టయితే గుంటూరుని బాగు చేసుకోగలం మనం. మరి అది గుర్తుపెట్టుకొని ఓటర్ మహాశైలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వీళ్ళిద్దరిని గెలిపించి అఖండ విజయం చేకూర్చాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ఒక సామాజికంగా ధర్మ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. అంటే జరిగే దీని గురించి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరి తేడా గురించి తెలుసుకుందాను. కాబట్టి నేను పూర్తిగా మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసేంతవరకు మేము పాటుపడతాము. మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటూ ఉన్నాను. నమస్తే. మరి మీ టీవీ వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇచ్చి ప్రజల్లోకి ఇవి తీసుకెళ్ళి అందరినీ అప్రమత్తులను చేస్తున్నారు. వారికి ముందుగా